నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం పొడి అండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. అస్సలు అంటే చేదనేది ఉండదు. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. సో, కాకరకాయలైతే ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒకసారి చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, దానికోసం అయితే ఇక్కడ ఒక పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను. సో, శుభ్రంగా కడుక్కొనైతే మొత్తం అంటే మంచిగా ఆరబెట్టుకొని తర్వాత ఇలా రౌండ్‌గా అయితే కట్ చేసుకోవాలి. సో, ఇలా చక్రాల్లాగా. సో, ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకు అంటే కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి బావుంటది. అలానే కారం పొడి కూడా చాలా టేస్టీగా వస్తదండి. సో, ఈ విధంగా అయితే వాటర్ లేకుండా అయితే చూసుకోండి. సో, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కూడా ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టుకోండి. తర్వాత ఒక అంటే కడాయిలో అయితే కొంచెం ఆయిల్ ఏసుకొని ఇది 2 బ్యాచెస్‌గా అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఒకటేసారి వేసుకొని గూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చండి. 2 సైడ్స్ అయితే టర్న్ చేసుకుంటే ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడతది గానీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి. సో, ఒక 15, 20 మినిట్స్ వరకైతే టైం పడతదండి. సో, కాబట్టి 2 సైడ్స్ మంచిగా అంటే టర్న్ చేసుకుంటే ఈవెన్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. సో, మధ్య మధ్య కలుపుకుంటూ మాత్రం మంచిగా ఫ్రై చేసుకోండి. సో, చూడండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కాకరకాయలనేవి మనకి ఇలా అయితాయండి. సో, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటేనే మనకు కాకరకాయ కారం పొడి అనేది చేదుగా ఉండకుండా టేస్టీగా వస్తది. సో, కాబట్టి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి మంచిగా. సో, ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్‌లో తీసేయాలి. సో, ఇలా తీసుకున్న తర్వాత అలానే అదే ఆయిల్‌లో కొంచెం కరివేపాకు గూడా అంటే ఫ్రై చేసుకోండి. సో, ఇక్కడ అంటే కొంచెం వీడియో అంటే మిస్ అయిందండి. సో, రాలేదు. సో, కాబట్టి చూడండి కాకరకాయలనేవి ఈ విధంగా క్రిస్పీగా రావాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బావుంటది. తర్వాత ఒక చిన్న పాన్ పెట్టుకొనైతే ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకైతే పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. సో, ఇవి ఒక 1, 2 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక 3, 4 పీసెస్ అయితే ఎండు కొబ్బరి గూడా వేసుకోవాలి. సో, ఇవన్నీ వేసుకోవడం వల్ల హెల్త్‌కి మంచిది. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటదండి. పల్లీలు కాస్త వేగిపోయిన తర్వాత మాత్రమే ఇవి కొబ్బరి వేసుకోండి. సో, ఇది గూడా కాస్త వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొనైతే వేయించుకోవాలి. సో, ఇదంతా మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలండి. సో, ఆ వేడికే నువ్వులు గూడా మంచిగా అంటే వేగిపోతాయి. ఇంకా స్టవ్ ఆన్‌లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ వేగిపోయినా గూడా మనకు చేదనేది వచ్చేస్తది. కాబట్టి ఆ వేడికైతే మంచి అది వేగిపోతాయండి. సో, ఇలా మొత్తం మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడది కంప్లీట్‌గా అయితే చల్లగయిపోవాలండి. సో, చల్లగయిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. సో, ఇలా వేసుకొనైతే ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మీ కారాన్ని బట్టి ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మీరు కొంచెం అంటే ఎక్కువ తినే వాళ్ళైతే చూసి ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి. తర్వాత అలానే మీరు అంటే టేస్ట్ తగ్గ సాల్ట్ గూడా వేసుకోండి. సో, ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొనైతే తర్వాత మళ్ళీ ఇందులోకి ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం గదండీ! అది వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం వేయట్లేదు. సగమే వేస్తున్నాను. చిన్న జార్ గాబట్టి ఒకవేళ పెద్ద జార్ అయితే ఒకటేసారి మొత్తం వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అలానే సగం వరకు కాకరకాయలు వేశాను. సో, ఇలా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొనైతే ఇప్పుడు ఇందులోకి మళ్ళీ సగం మిగతా సగం ఉంటది గదండీ! సో, అది గూడా వేసుకోవాలి. సో, ఇక్కడ పట్టట్లేదని 2 టైమ్స్ చేస్తున్నాను. మీరైతే పెద్ద జార్ ఉంటే ఒకటేసారి చేసుకోండి. సో, మిగతాది మొత్తం కంప్లీట్‌గా ఇలా వేసుకొనైతే మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఒకవేళ అలానే ఇందులోకైతే ఒక 8-10 వరకు వెల్లుల్లి గూడా వేసుకోండి. ఇంకా వెల్లుల్లి ఎక్కువ వేసుకున్న టేస్ట్ అయితే బావుంటదండి. ఇలా పొట్టు తీయకుండా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బావుంటది. సో, ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి సాల్ట్ గిట్ట ఏమైనా సరిపోకపోతే గూడా చూసి వేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీ కాకరకాయ కారం పొడి అయితే రెడీ. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.